నీలిమ కథలు. నీలిమ వంట చేస్తుంటే భర్త జగదీష్ అక్కడికొచ్చాడు. నీలిమా, ఏం వంట చేస్తున్నావు? గుత్తి వంకాయ కూర చేస్తున్నాను బావా. ఇదిగో 10 నిమిషాల్లో అయిపోతుంది అది గుత్తి వంకాయ కూరనా? భలే భలే. అని చిన్నపిల్లాళ్లా నీలిమ పక్కన గెంతులేస్తూ ఉన్నాడు జగదీష్. అతనలా చేయటం చూసి నీలిమ కంట నీళ్లు తిరిగాయి. ఇలాంటి చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న బావ ఎవ్వరూ లేకుండా ఉంటే ఎలా బ్రతికేవాడో ఏంటో అని ఆలోచిస్తూ మసాలా దినుసుల కోసం డబ్బాలు చూస్తుంటే ప్రతి డబ్బా ఖాళీగానే ఉంది. బావా, మసాలా లేదు. ఆ మసాలా లేకపోతే కూర బాగోదు. ఇప్పుడేం చెయ్యాలి? అమ్మని అడగాలి. నీలిమ తన అత్తయ్య దగ్గరికి వెళ్ళింది. అత్తయ్య, వంటగదిలో మసాలాలన్నీ నిండుకున్నాయి. అవి కాస్త తెప్పించగలిగే ప్రయత్నం చేయగలరా? నన్నెళ్ళి తీసుకొని రమ్మంటావా ఏంటి? అయ్యో, అలా అనలేదత్తయ్య. ఇక్కడెక్కడ దొరుకుతాయో ఏంటో అని నాకు తెలియదు కదా, అందుకే మీకు చెప్పాను. పైగా ఇంటిని ఆర్థికంగా చూసుకునేది కూడా మీరే కదా, అందుకే మీకు చెప్పాను. అంటే ఇది లేదు అది లేదని చెప్పగాని అన్నింటికి డబ్బులు రావటానికి నేనేమైనా డబ్బుల మిషన్నా? అయ్యో, నేనలా ఎందుకంటానత్తయ్యా? నా ఉద్దేశం అది కాదు. మీరు ఉదయాన్నే అనవసరంగా కోపం తెచ్చుకుంటున్నారు. మీరిలా నోటికొచ్చినట్టుగా మాట్లాడటం నాకు నచ్చలేదత్తయ్యా. ఏంటి, నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నానా? నీకు నచ్చినట్టు ఎలా మాట్లాడాలో రోజూ 1 గంట క్లాస్ తీసుకోమ్మా. నీకు నచ్చినట్టు కాదు, ఈ ఇంట్లో నాకు నచ్చినట్టు మాత్రమే నడుస్తుంది. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు, తెలుసా? ఇది కూడా అంతే. ఇంటిల్లిపాది ఏ పని పాట లేకుండా ఉంటే ఇంట్లో వస్తువులైపోక ఏమవుతుంది? పో, పోయి ఉన్నవాటితో పని ముగించుకో. నీలిమ మౌనంగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఎలాగోలా వంట పూర్తిచేసి భర్తకి భోజనం వడ్డిస్తూ తన పరిస్థితి గురించి ఆలోచిస్తూ ఉంది. నీలిమా, ఇదేంటి కూర ఇలా ఉంది? గుత్తి వంకాయ కూర అమ్మ ఎంత బాగా వండుతుందో తెలుసా? నీకు అమ్మలా వండటమే రాలేదు. ఈ అమాయక చక్రవర్తికి అసలిందాక జరిగిన గొడవ గురించి కనీసం అర్థం కూడా కాలేదన్నమాట. ఈయన్ని నమ్ముకొని నేను సంసారం వెళ్లదీయలేను. ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకొని చాముండేశ్వరి దగ్గరికి వెళ్ళింది నీలిమ. అత్తయ్య, నేను ఏదైనా ఉద్యోగం చేయాలనుకుంటున్నాను. మన ఊర్లో ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా? మీరెవర్నైనా ఉద్యోగం కోసం అడగగలరా? మీ మాట ఊర్లో చెల్లుతుందని నేననుకుంటున్నాను. అందుకే మిమ్మల్నిలా అడుగుతున్నాను. ఉన్న పళంగా నీకు ఉద్యోగమంటే కష్టమే. ఉద్యోగం కాదలే కాని పనైతే ఇప్పించగలను. మన ఊరి రైస్ మిల్లుంది కదా, అక్కడికెళ్ళి సుబ్బారావు అనుంటాడు, వాడి దగ్గరికెళ్ళి నేను పంపించానని చెప్పు. ఏమమ్మో, నా కోడలు అని మాత్రం చెప్పొద్దు. పరువు పోతుంది నాది. సరే అత్తయ్య. నీలిమ క్షణం ఆలస్యం చేయకుండా మిల్లు బాట పట్టింది. మిల్లు దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ కనుక్కొని సుబ్బారావుని కలిసింది. ఓహో, చాముండేశ్వరి పంపిస్తానని చెప్పింది నిన్నేనా? అయినా వారం రోజుల కింద వస్తానని చెప్పిందే. ఇంత ఆలస్యమైందెందుకు? అదన్నమాట సంగతి. అత్తయ్య ముందే నన్ను పనిలో చేర్పించాలన్న ఉపాయం చేసే ఇవన్నీ మాట్లాడి పెట్టింది. నన్ను పనిలోకి పంపించేలా మాట్లాడడానికి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుందన్నమాట. ఆ అవకాశం ఈరోజు మసాలా వల్ల వచ్చిందా తనకి? తానాడిన ఆటలో నేను బంతిలా గ్రౌండ్ అంతా తిరుగుతున్నానన్నమాట. ఏమ్మాయి, నేను మాట్లాడేది వినిపిస్తుందా లేదా? ఆ ఆ వినిపిస్తుంది, కానీ సరిగ్గా అర్థం కాలేదండి. ఏమనుకోకుండా ఇంకోసారి చెప్తారా? ఇదో పెద్ద ఐఏఎస్ ఉద్యోగం కాదు. నెలవగానే జీతం వస్తుంది. ఈ టైం నుంచి ఈ టైం వరకే పని చేయాలని అనుకోవడానికి ఇక్కడ టైమేమీ ఉండదు. వడ్ల సీజన్లో ఒక్కోసారి రాత్రంతా కూడా ఉండి పని చేయాల్సొస్తుంది. సీజన్ అయిపోయాక వచ్చే పనిని బట్టి నీ జీతం ఉంటుంది. రేపట్నుంచి వచ్చి పని చేసుకో, అర్థమైందా? చాముండేశ్వరి పంపిన మనిషివి కాబట్టి 1500కి తగ్గకుండా డబ్బులొచ్చేలా చూసుకుంటాలే. 1500 రోజుకు 50 రూపాయలన్నమాట. అయ్యో, అలా చూసుకుంటే ఎలాగమ్మా తల్లి? నెలాఖరికి వచ్చేసరికి 1500 ఇస్తానని చెప్తుంటే వెటకారంగా మాట్లాడుతున్నావు. చాముండేశ్వరి చెప్పిందన్న ఒకే ఒక్క కారణంతో ఇంతసేపు మాట్లాడుతున్నా. నీకిష్టమైతేనే పనిచేయి, లేదంటే వెళ్ళిపో. ఇందులో బలవంతం కూడా ఏమీ లేదు కదా. అవును, అడగడం మర్చిపోయా, చాముండేశ్వరి నీకేమవుతుంది? అత్తయ్యగారు, అదే అదే, నేను అమ్మగారని పిలుస్తాను. పరిచేస్తురాలు అంతే. సరే, అడిగినట్టు చెప్పు. ముఖ్యమైన విషయమేంటంటే మిల్లులో గుమాస్తా ఉద్యోగం మాత్రమే ఉంది. నీకిష్టమైతేనే రేపట్నుంచి పనిలోకి రా, లేదంటే నీ ఇష్టం. ఇక వెళ్ళు. అని నీలిమని పంపించేసి సుబ్బారావు మిల్లులోకి వెళ్ళిపోయాడు. నీలిమ మనసులో వేల ఆలోచనలతో ఇంటికి వెళ్ళింది. ఇంట్లోకి వెళ్ళగానే అత్తగారు కోపంగా చూస్తూ,
ఏమమ్మాయి, ఇంట్లో ఏం కావాలో వద్దు అని చూడకుండా ఊరి మీద పడడమేనా? అదేంటండి? మీరు చెప్తేనే కదా మిల్లు దగ్గరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్తే మాత్రం ఇంట్లో పరిస్థితులు చూడవా? వాడు భోజనం చేయగానే టీ అడుగుతాడని తెలుసు కదా? టీ లేకపోయేసరికి వాడెలా చేశాడో చూడు. నేను లేచి టీ పెట్టాల్సొచ్చింది. ఇంట్లో పనులు నేను చేయడానికా నిన్ను కోడలుగా ఇంటికి తెచ్చుకుంది? ఇదేనా మీ అమ్మ నేర్పిన పద్ధతి? మా అమ్మ నేర్పిన పద్ధతి కాసేపు పక్కన పెట్టండత్తయ్యా. మిల్లు దగ్గరికి వెళ్తే గుమాస్తా పని మాత్రమే ఉందన్నారు. నెలకి 1500 ఇస్తారంట. మరి లక్షల జీతాలొచ్చే ఉద్యోగం దొరుకుతుందా ఏంటి? పని చేసుకోవాలన్న ఆలోచనుంటే చిన్న పని పెద్ద పని అని ఉంటుందా? ఇల్లు చూసుకోవాలనున్న మనిషికి ఇలాంటి ఆలోచనలు రావు. ఈ కాలం అమ్మాయిలతో ఉన్న ఇబ్బందే ఇది. పెద్ద ఉద్యోగాలు రావు. చిన్న చిన్న పనులైనా చేసుకుని ఇంటిని చూసుకోవడానికి నామోషి పడతారు. లేదత్తయ్యా, నేనీ పని చేయడానికి ఇబ్బంది పడట్లేదు. రేపటి నుంచి నేను మిల్లులో పనికి వెళ్తాను. సరేలే, ఈ రోజులా ఇంటి పనులు నా మీద పడేసి వెళ్లకు. ఉదయాన్నే పనులన్నీ చూసుకొని అప్పుడు వెళ్ళు. అర్థమైంది కదా? అలాగే అత్తయ్య. ఇంటి పనులన్నీ అయ్యాకే వెళ్తాను. కానీ అక్కడ పని పూర్తవటానికి టైం అంటూ ఏమీ ఉండదట. మళ్ళీ ఎప్పుడైనా ఆలస్యమైతే కంగారు పడతారేమో అని ఒక మాటగా మీకు ముందే చెప్తున్నాను. సరే సరేలే, పోయి పని చూసుకో. తరువాతి రోజు ఉదయాన్నే నీలిమ ఇంటి పనులు చకచకా పూర్తి చేసుకుని మిల్లుకి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్లు చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంది. అలా సాయంత్రమవుతున్న పనులు ఉండటంతో పని పూర్తి చేయడానికి అక్కడే ఉండిపోయింది. రాత్రికి చీకటి పడిన తర్వాత ఇంటికొచ్చింది. ఏంటి కోడలా, ఇంత ఆలస్యమైంది? ఆకలికి అల్లాడిపోయామనుకో. అయ్యో, అక్కడ పని బాగా ఉండటంతో లేటైందత్తయ్య. సరే ఉండండి, అరగంటలో వంట చేస్తాను. అమ్మో, ఇంతసేపు ఆకలితో ఎలా ఉండగలమే? అందుకే ఏదోలా ఓపిక చేసుకుని నేనే వంట చేశాను. ఇప్పుడే తినేశాం. ఇంతలో నువ్వొచ్చావు. నువ్వు కూడా బాగా అలిసిపోయుంటావు. తినేసి పడుకోపో. సరే అత్తయ్య. నీలిమ వంటగదిలోకి వెళ్లేసరికి జగదీష్ భోజనం చేస్తూ కనిపించాడు. నీలిమా, నువ్వొచ్చావా? నువ్వేంటి బావా, ఇక్కడిలా మూలకి కూర్చొని తింటున్నావు? అంటే నువ్వు వచ్చినప్పటినుంచి అమ్మ వంట చేయలేదు కదా? చాలా రోజుల తర్వాత తినేసరికి మళ్ళీ తినాలనిపించింది. అందుకే మళ్ళీ తినేశా. ఒకవేళ ఇప్పుడు నువ్వు తినడం అమ్మ చూసిందనుకో, గోల పెట్టేస్తుంది. అందుకే ఇక్కడ కూర్చొని తింటున్నా. ఏమోలే, నీ ఇష్టం అని అంటూ గిన్నెలు మూతలు తీసి చూసేసరికి అన్నం కూర అన్నీ అయిపోయున్నాయి. ఏంటి బావా, అన్నం కూర ఏమీ లేవు వీటిలో? కొంచెముంటే నేనిప్పుడే తింటున్నా కదా, అయిపోయింది. ఆకలిస్తుంది. ఇప్పుడు తినడానికి కూడా ఏమీ లేదు. ఏదైనా చేసుకుందామనుకున్నా అత్తయ్య ఏమనుకుంటుందో. లేదా బావని తిట్టే అవకాశం కూడా ఉంది. సరేలే, ఈ పూటకి ఆకలితో సహవాసం తప్పేలా లేదు. నువ్వు తినేసి వచ్చే బావా. నీలిమ అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. రోజూ నీలిమ క్రమం తప్పకుండా మిల్లుకు వెళ్తూనే ఉంది. కొద్ది రోజుల్లోనే అక్కడ తనకి పని అలవాటవ్వటమే కాదు, అక్కడ మనుషులు కూడా అలవాటయ్యారు. నీలిమా, నువ్వు మొదటి రోజు పని కోసం ఇక్కడికొచ్చినప్పుడు ఆడపిల్లవి కదా అని కాస్త తక్కువగా అనుకున్నాను. అంతేకాకుండా మీ అత్తగారు ఒకసారి నాతో మాట్లాడుతూ నీ గురించి చెప్పారు. కాని ఆవిడ చెప్పిన దానికి నిన్ను చూస్తున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. నాకు తెలిసి ఆవిడ నీ మీద కావాలని అలా చెప్పి ఉంటుంది. అందుకే మొదటి రోజు నువ్వు వచ్చినప్పుడు కాస్త దురుసుగా మాట్లాడాను. నన్ను నువ్వు తప్పుగా అనుకోవద్దు నీలిమా. లేదండి, నేనేం తప్పుగా అనుకోలేదు. మీరిలా మాట్లాడుతున్నారని నేను ప్రయోజనం పొందాలని అడగటం లేదు. ఏదైనా అవకాశం ఉంటుందేమో అని అడుగుతున్నాను. ఏంటో చెప్పు నీలిమా. నీకు నెలా నెలా ఇచ్చే డబ్బులు పెంచాలా? నువ్వు అడగకపోయినా పెంచాలని నేననుకున్నాను. అయ్యో, అది కాదండి నేను అడగాలనుకుంది. మన మిల్లులో పనున్నప్పుడు నేను పని చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. కానీ ఒక్కోసారి అరగంట గంట టైం ఖాళీగానే ఉంటున్నాం కదా. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. నేనా టైంలో చదువుకోవచ్చా? అయ్యో, బ్రహ్మాండంగా చదువుకోవచ్చమ్మా. అరగంట కాదు, నువ్వు ఉదయం నుంచి వచ్చిన తర్వాత మధ్యాహ్నం వరకు చదువుకో. మధ్యాహ్నం నుంచి పనిచేస్తే చాలు. కంగారు పడుకో. మీ అత్తగారికి చెప్పన్లే. చాలా థ్యాంక్స్ అండి. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ మీకు. సరే సరే, థ్యాంక్స్ చెప్పింది చాలేగాని, ఏదైనా పరీక్షలుంటాయి కదా, ఉద్యోగాలు వచ్చేవేవైనా రాయాలనుకున్నప్పుడు చెప్పు, ఫీజు నేను కడతా. చదువుకునే వాళ్లకి సాయం చేస్తే దేశానికి సాయం చేసినట్టే కదమ్మా. తప్పకుండా చదువుకోవడానికి సాయం చేస్తాను. ఇక వెళ్ళి చదువుకుంటూ పనిచేసుకో. నీలిమకి సుబ్బారావు దేవుడిలా కనిపించాడు. తన మనసులో చదువుకోవడానికి అవకాశం కల్పించినందుకు దేవుడికి దండం పెట్టుకుని తన పని చేసుకోవడానికి వెళ్ళింది. సాయంత్రం పనయ్యాక కూడా కాసేపు చదువుకుని ఇంటికి వెళ్ళింది నీలిమ. చాముండేశ్వరి, జగదీష్ ఒక దగ్గర కూర్చుని ఉన్నారు.
నీలిమని చూడగానే జగదీష్ తన దగ్గరకొచ్చి ఇలా అన్నాడు. నీలిమా, నువ్వు రోజంతా ఎక్కడికి వెళ్తున్నావు? నువ్విలా ఇంట్లో లేకుండా వెళ్తే ఇంట్లో అమ్మా నేను ఆకలితో ఎలా అల్లాడిపోతున్నామో తెలుసా? నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళడం మానేస్తే మా ఆకలి బాధలు తప్పుతాయి. నువ్వు ఇంట్లోనే ఉండిపో. అవునండి, నాక్కూడా మీరు ఆకలితో బాధపడుతుంటే పాపం అనిపిస్తుంది. అత్తయ్య అలా కష్టపడి వంట పని, ఇంటి పని చేయడం నాకు బాధగానే ఉంది. కానేం చేస్తాం? అత్తయ్య గారి మాట కాదనలేం కదా. ఆవిడే నన్ను ఈ పనికి వెళ్ళమని చెప్పారు. అందుకే వెళ్తున్నాను. అత్తయ్య వద్దని చెప్తే ఆవిడ మాట కాదనలేకుండా ఇంట్లోనే ఉండిపోతాను. అమ్మా, నీలిమని ఎక్కడ పంపిస్తున్నావే? అక్కడికి వెళ్ళొద్దని నువ్వు చెప్తే వెళ్లకుండా ఉండిపోతుందంట. నువ్వు చెప్పొచ్చు కదా. అరే, ఎక్కువగా మాట్లాడకు. నీకు సగం అర్థమవుతాయి, సగం విషయాలు అర్థమే కావు. ఇలాంటి విషయాల్లో తలదూర్చకు. తిన్నావు కదా, ఇంక లోపలికి వెళ్ళి పడుకోపో. అలా అంటారేంటత్తయ్యా? బావ చెప్పేది మీరు ఎక్కువగా కష్టపడుతున్నారనే కదా. ఆ కష్టపడటం వద్దు అంటే చెప్పండి. నేనింటి పట్టునే ఉంటూ మీకు ఏ బాధ లేకుండా చూసుకుంటాను. అవునమ్మా, నువ్విందాక మాట్లాడిన మాటే కదా నేనిప్పుడు మాట్లాడాను. దానికే నాకు సగం విషయాలే అర్థమవుతాయని తిడుతున్నావెందుకు? అమ్మ కోడలా, నువ్వు చాలా గడుసుదాన్వే. నా కొడుకు ఇప్పటివరకు నాకు ఎదురు మాట్లాడిందే లేదు. అలాంటి వాడితో నాకు ఎదురు మాట్లాడించే నీ ప్రయత్నం మెచ్చుకోవాల్సిందే. ఏంటత్తయ్యా, ఏం మాట్లాడట్లేదు? మాట్లాడ్డానికి ఏమీ లేదు. చీకటి పడుతుంది కదా, వెళ్ళి పడుకోండింకా. నీలిమ తెలివిగా తనని తిప్పికొట్టడం చాముండేశ్వరికి నచ్చలేదు. ఎలాగైనా సరే నీలిమని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది. ఉదయాన్నే నీలిమ వంట పని పూర్తిచేసి మిల్లు దగ్గరికి వెళ్తుండగా చాముండేశ్వరి అడ్డుపడి, కోడలా, మిల్లు దగ్గరికెళ్తున్నావా? అనవసరమైన శ్రమ నీకు అవసరం లేదని నాకనిపిస్తుంది. అందుకే నిన్ను మిల్లుకు పంపటం నాకిష్టమనిపించట్లేదు. ఇంటి దగ్గరే ఉండిపో. హాయిగా ఇంటి పనులు చూసుకుంటే సరిపోతుంది. నీక్కూడా ఇదే మంచిదనిపిస్తుంది కదా. చాముండేశ్వరి మాటలకి నీలిమ ఆశ్చర్యపోతుంది. అమ్మో, ఇప్పుడిప్పుడే మళ్ళీ పుస్తకం పట్టడం మొదలుపెట్టాను. ఇప్పుడు మిల్లు దగ్గరికి వెళ్లకుండా ఉంటే కలుగులో ఎలుకలాగా అయిపోతుంది నా పరిస్థితి. ఎలాగైనా సరే అత్తగారి వాళ్ళ నుంచి తప్పించుకోవాలి. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా నీలిమకి ఒక మెరుపులాంటి ఆలోచనొచ్చింది. అత్తయ్య, మీ మాట కాదనాలని నా ఉద్దేశం కాదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. కానీ మనింటికి ఆదాయం లేదు కదా. నేను మిల్లుకు వెళ్తే వచ్చే 10 పరక మీదే కదా మనం ఆధారపడుతున్నాం. అనవసరంగా ఆ డబ్బుల్ని కూడా వదులుకొని మనం ఆకలి బాధలు పడటం అవసరమంటారా? అందుకే మీకిష్టం లేకపోయినా మీ సౌకర్యం కోసం నేను మిల్లుకు వెళ్తానత్తయ్యా. తప్పుగా అనుకోకండి అని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది నీలిమ. అలా నీలిమ తన తెలివితో అత్తగారి వలలో పడకుండా అత్తగారి పన్నాగాన్ని తన మీదకే తిప్పికొట్టింది. తనకి ఎంతో ఇష్టమైన చదువుని వదులుకోకుండా, పనిని కూడా పక్కన పెట్టకుండా తెలివితో అత్తగారి పొగర్ని తలదన్నేలా చేస్తుంది. నా ఈ ఉపాయం మీకు నచ్చిందా? మీకు నా ఆలోచన నచ్చితే నా కోసం నీలిమ అని కామెంట్ చేస్తారా? మీలో ఎంతమందికి నేను నచ్చానని నాకు కూడా తెలుస్తుంది కదా. తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరితో షేర్ చేయండి.